వినేష్కి అండగా ఉంటాం, ఖచ్చితంగా అండగా ఉండాలి. బట్ అసలు లోపం ఎక్కడ జరిగింది అన్నటిది ఖచ్చితంగా విచారించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చాలామంది పట్టించుకున్న ఒక విషయం ఏంటంటే, వినేష్ పొగట్ ముందుగా 53 కిలోల విభాగంలో ఒలింపిక్స్ క్వాలిఫై అవ్వలేదు. తనకంటే జూనియర్ అయినటువంటి ప్లేయర్ చేతిలో ఓడిపోయింది. వెంటనే తన ఆటని మార్చుకుంది, 50 కిలోల దానికి మారిపోయింది. తనకంటే జూనియర్ అయినటువంటి ప్లేయర్ని క్వాలిఫైర్ రౌండ్లో ఓడించి ఒలింపిక్స్కి క్వాలిఫై అయింది. అప్పుడే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. నార్మల్గా మనలో చాలామంది బరువు తగ్గాలని ఫుడ్ తగ్గిస్తారు. అప్పటికి తాత్కాలికంగా కొంచెం బరువు తగ్గినట్టు కనబడినా వాళ్ళు తిరిగి కొంచెం ఫుడ్ తిన్నా ఎక్కువగా బరువు పెడతారు. ఎందుకంటే శరీరం తనకు అలవాటైన అంత ఆహారం రాకపోతే, మనం తినకపోతే ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ మనం ఆహారం కొంచెం ఎక్కువ తీసుకుంటామో అప్పుడు వెంటనే ఆహారం ఈ శరీరంలో కొవ్వుగా మార్చి దాస్తుంది. అందుకే బరువు పెరుగుతాం. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. లేకపోతే 53 కేజీల క్వాలిఫై రౌండ్లో పాల్గొన్నట్టు నుండి ఆమె తీసుకున్న ఆహారం అలానే ఫ్లూయిడ్స్ గురించి బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆమె ఏదో దాస్తుంది. 2 కేజీల బరువు తగ్గడానికి జుట్టు కత్తిరించారంట, రక్తం తీశారంట. ఈ 2 విషయాలు ఎవరికైనా ఆశ్చర్యం కలిగించేటటువంటి అంశమే. అదే సందర్భంలో అసలు ఎందుకు ఆమె చివరిలో మళ్ళీ బరువు పెరిగింది, ఎందుకు తగ్గింది, ఇది కూడా చర్చ జరగాల్సిన అంశం.